హాయ్ అండి అందరికీ, నేను మీ ధనల్ అబ్బాయి. ఈరోజు మన వీడియో వచ్చేసి హెలిక్స్ బ్రిడ్జ్ గురించి అండి. హెలిక్స్ బ్రిడ్జ్ అంటే మెరీనా బే శాండ్స్ గురించి వచ్చిన వాళ్ళందరూ ఈ హెలిక్స్ బ్రిడ్జ్ చూసే ఉంటారండి. ఇది వచ్చేసి జస్ట్ ఒక పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ అనమాట అండి. ఇది మెరీనా బే సెంటర్ నుంచి మెరీనా బే సౌత్కి లింక్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్తో చేశారండి. మొత్తం 280 మీటర్స్ లెంగ్త్ ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ వచ్చేసి సివోఎక్స్ గ్రూప్ అండి. ఇంజనీరింగ్ వచ్చేసి అరూప్ గ్రూప్ అండి. ఈ ఇద్దరు కలిసి సింగపూర్ యొక్క ఆర్కిటెక్చర్స్తో టైప్ అయ్యి డిజైన్ మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం వాళ్ళే చేశారండి. కానీ కన్స్ట్రక్షన్ మాత్రం సత్కోగ్యో కంపెనీ చేసిందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇన్ సింగపూర్ అండి. 2007లో స్టార్ట్ చేశారు. 24th ఏప్రిల్ 2010లో దీన్ని ఓపెన్ చేశారండి. మొత్తం చూడండి, బ్రిడ్జ్ మొత్తం డిఎన్ఏ ఫార్మేషన్లో ఉంటుందండి. డిఎన్ఏ ఫామ్ అవడానికి 4 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి. వాటిని 2 పేర్స్గా డివైడ్ చేసి ఇలా మనకు బ్రిడ్జ్ రూపంలో వాళ్ళు మలిచి చూపించారండి ఆర్కిటెక్చర్ చేసి. చూడొచ్చండి, ఇక్కడంతా వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అందుట్లో డిఎన్ఏలో కూడా లెఫ్ట్ హ్యాండెడ్ డిఎన్ఏని వీళ్ళు తీసుకున్నారండి. రైట్ హ్యాండెడ్ డిఎన్ఏ అయితే 90% అందరికి అదే ఉంటుంది. లెఫ్ట్ హ్యాండెడ్ చాలా రేర్ అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే గ్రీన్ లైట్, రెడ్ లైట్ ఉన్నాయి కదండి, అవి 2 పేర్స్కి సంబంధించిందండి. 2 పేర్స్ వచ్చేసి 4 కాంపోనెంట్స్ ఆఫ్ డిఎన్ఏ అండి. ఒక పేరు వచ్చేసి A+T, సెకండ్ పేరు వచ్చేసి C+G అనమాట. A+T అంటే అథేనిన్ థైమిన్ అండి, ఇది వచ్చేసి గ్రీన్ కలరు. C+G అంటే సైటోనిన్ గ్వానిన్, ఇది వచ్చేసి రెడ్ కలర్ రిప్రజెంట్ చేస్తూ మనకి అలా సైన్స్ రూపంలో వాళ్ళు మనకి ఈ బ్రిడ్జ్ని అలా మలిచి మనకి టూరిజం అట్రాక్షన్గా తీసుకొచ్చి మలిచారండి దీనికి ఇంటర్నేషనల్ కంపెనీ కూడా చాలా అవార్డు వచ్చిందండి. చూడండి, వాళ్ళ సైన్స్ని కూడా ఇంత టూరిజం లాగా కన్వర్ట్ చేసి చూపించినందుకు వాళ్ళకి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటానైతే, బాయ్.